సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. ఈ ఫంక్షనల్ మెడిసిన్ స్పెషలిస్ట్గా సో ఎన్నో చదువుకున్నారు మీరు, హోమియో వైద్యులు ఇలాగా. అయితే ఈ డయాబెటీస్ లెవెల్స్ అనేవి మీ దృష్టిలో ఏంటి, అసలు ఎంత ఉంటే అది డయాబెటీస్ అన్నట్లు? నేనైతే అండి ఫస్ట్ పేషెంట్ నాకు ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్ తీసుకురాగానే ఫస్ట్ వాళ్ళ కండిషన్ అడుగుతామండి. వాట్ ఈస్ ద ఫుడ్ యూ హ్యాడ్ 1 వీక్లో, తర్వాత హౌ వాజ్ యువర్ యాక్టివిటీ, స్లీప్ ఎట్లా ఉందనే బేస్ మీద దీన్ని మేము చూసుకుంటామండి. ఇప్పుడు 140 అబోవ్ వచ్చింది, 150 యువర్ డయాబెటిక్ అని, లేదా యువర్ ప్రోన్ టు డయాబెటీస్ అని కూడా నేను చెప్పను. నేను చూసే ప్రోన్ ఫ్యాక్టర్స్ డిఫరెంట్ అండి కొంచెం. ఈ ఫాస్టింగ్ అండ్ పోస్ట్ది నేను లాస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను కంపారిటివ్గా. ఐ గివ్ మోర్ ప్రిఫరెన్స్ టు HB1AC, H1BAC దానికి ఇస్తాము, బికాజ్ ఇట్స్ అన్ యావరేజ్. అండ్ అది ఓవరాల్ మన గ్లూకోజ్ మెటబాలిజంని, మన ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ఒక అసెస్మెంట్లోకి, ఒక ఐడియాలోకి తీసుకుంటాం. కానీ ఇప్పుడు సపోజ్ వాళ్ళకి ఏదైనా మెంటల్ ట్రామా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పోయారు ఆర్ ఎనీ క్లోజ్ రిలేటివ్ పోయారు, ఆ 3 monthsలో దే వర్ అ బిట్ స్ట్రెస్డ్ అయినప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ అరౌండ్ 140 కాస్త 160, 200 అయినా దాన్ని నేను ఫస్ట్ వీ హ్యావ్ టు డీల్ ద స్ట్రెస్. ఫుల్ డయాబెటీస్ అనుకోం, బట్ వీ విల్ టెల్ దెమ్ బీ కేర్ఫుల్, లేకపోతే నెక్స్ట్ స్టేజ్లో యూ విల్ గెట్ అ ప్రాపర్ డయాబెటీస్. అప్పుడు HB1AC 8 or 9 ఉంటే ఓకే యూ అబ్జర్వ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. నేను యువర్ డయాబెటిక్ అని డైరెక్ట్గా చెప్పాం. సో వాట్ వీ థింక్ మెటబాలిజం ఎఫెక్ట్ అవుతుంది అనేది ఏంటంటే హైపోథైరాయిడిజం. ఎప్పుడైతే హైపోథైరాయిడిజం కనపడుతుంటుందో, T3 లెవెల్స్ తగ్గుతూ ఉంటాయో, ఫస్ట్ స్టెప్ అది డెఫినెట్లీ వీ కన్సిడర్. యూరిక్ యాసిడ్ లెవెల్స్ రేజ్ అవ్వటం, దట్ ఎఫెక్ట్స్ యువర్ డయాబెటీస్. మెగ్నీషియం తక్కువ ఉండటం అనేది సిమ్టమాటిక్గా కనిపించిన. ఎందుకంటే మెగ్నీషియం అనేది ఒక మిరాకిల్ మాలిక్యూల్ అండి. మనకు అది సీరం లెవెల్లో 1% ఉంటుంది, 99% ఇన్ ద సెల్లోనే ఉంటుంది. సో వీ కాంట్ అసెస్ త్రూ ల్యాబ్ టెస్ట్స్. సో మనం పేషెంట్ని అయితే పల్స్ ద్వారా లేదా పేషెంట్ యొక్క హిస్టరీ ద్వారా వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇఫ్ హీ ఈస్ హ్యావింగ్ మెగ్నీషియం డెఫిషియన్సీ ఆర్ నాట్. సో మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు వీ హ్యావ్ సమ్ సిమ్టమ్స్ లైక్ రెస్ట్లెస్ సిండ్రోమ్, కాళ్ళు ఇలా ఊపుతూ ఉంటారు, ట్విచ్చింగ్స్ ఉంటాయి, క్రేవింగ్స్ ఉంటాయి లైక్ ఫర్ షుగర్, చాక్లెట్, ఈ 2 క్రేవింగ్స్ ఉంటాయి పిల్లల్లో. అది ఎక్కువ చెప్తున్నా ఫస్ట్ సిమ్టమ్స్ ఇది ప్రయర్ టు, అంటే మెగ్నీషియం డెఫిషియన్సీకి ముందు. అప్పుడే మనం కనుక వాళ్ళ హిస్టరీ, అందుకని వీ హ్యావ్ అ డీటెయిల్ హిస్టరీ టేకింగ్. ఎప్పుడైతే ఆ డీటెయిల్ హిస్టరీ తీసుకుంటాం వీ అసెస్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. ఎట్లా ఉంది వీళ్ళకి, ఈ మినరల్లో ప్రాబ్లం ఉందా. సో మెగ్నీషియం, షుగర్ మీకు తినటం ఇష్టమా, షుగర్ క్రేవింగా, ఈవెన్ ఇఫ్ యూ సే ఇట్స్ పాయిజనస్, యు ఆర్ గోయింగ్ ఫర్ ద షుగరా, దెన్ యూ హ్యావ్ సంథింగ్ ల్యాక్ ఆఫ్. బాడీలో ల్యాక్ ఆఫ్ ఉంటేనే యువర్ మైండ్ విల్ క్రేవ్ ఫర్ సంథింగ్. ఇష్టం ఉండటం ఇస్ నార్మల్, క్రేవింగ్ ఇస్ డిఫరెంట్. సో ఆ లెవెల్లో కూడా మనం చూసుకుంటాం. సో నెక్స్ట్ మెగ్నీషియం డెఫిషియన్సీ, వైటమిన్ డి డెఫిషియన్సీ. మనం ఇంకొక మేజర్ చేసే పాయింట్ ఏంటంటే మనం వైటమిన్ డి సప్లిమెంట్ చేసేస్తాం. ఇప్పుడు ఒక ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళాము ఆర్ యూ హ్యాడ్ ఎనీ బోన్ పెయిన్స్, యూ ఆర్ సప్లిమెంటెడ్ విత్ వైటమిన్ డి. ఇప్పుడు వచ్చేసింది అవేర్నెస్. బట్ వైటమిన్ డి యాక్టివేట్ అవ్వాలి పూర్తిగా అంటే వీ నీడ్ మెగ్నీషియం, వీ నీడ్ omega-3. ఆ 3 లేనిదే వైటమిన్ డి విల్ నాట్ బి యాక్టివేటెడ్. సో సీరం లెవెల్స్లో మీకు రీడింగ్ కనపడుతుంది వైటమిన్ డి, కానీ అట్ ద సెల్యులార్ లెవెల్ నరిష్మెంట్ జరగదు, పూర్తిగా అవ్వదు. సో స్టిల్ యూ విల్ బి విత్ ద డిసీజ్. అంటే వైటమిన్ డి ఇష్యూ కాదని మనం అనుకుంటాం, బట్ వీ నీడ్ మెగ్నీషియం. సో ఏమవుతుందంటే అప్పుడప్పుడు ఎక్సెస్ వైటమిన్ డి వెళ్ళిపోయి మన మెగ్నీషియం తక్కువ ఉన్నా కూడా యూ స్టార్ట్ మీ మెగ్నీషియం డిప్లీషన్లోకి వెళ్తాం, వాళ్ళకు కూడా డయాబెటీస్ కనపడుతుంది. సో ఈ న్యూట్రిషన్ ఇది ఒకటి. నెక్స్ట్ మేజర్ పార్ట్ ఐరన్ అండి. ఈ ఐరన్ స్పెక్ట్రమ్ ఒకటి ఇప్పుడు మనకి తెలియదు, కానీ ఇట్స్ అన్ అండర్లైన్ ఎపిడమిక్, ఎనీమియా. ఎవ్రీబడి హ్యాస్ ఎనీమియా. 5 అయితే సెల్యులార్ లెవెల్లో, సీరం ఫెరిటిన్ లెవెల్లో, లేదా ఐరన్, యువర్ హిమోగ్లోబిన్ బాగానే ఉంటుంది కానీ ఐరన్ డిప్లీషన్ అయిపోయి ఉంటుంది, లేదా మీకు ట్రాన్స్ఫర్ చేసేది దాన్ని ఆ ట్రాన్స్ఫరెన్స్ తక్కువ ఉంటాయి. సో సమ్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటూనే ఉంటుంది. దట్ క్రానిక్ ఎనీమియా ఉన్నప్పుడు కూడా యువర్ మెటబాలిజం విల్ నాట్ హ్యాపెన్. మనం ఎక్కడి వరకు ఉన్నామండి, ఇన్సులిన్ ఉన్నాం, గుడ్ ఫుడ్ ఉన్నాం, ఇక్కడ వరకు ఆలోచిస్తాం. అది మైటోకాండ్రియాలోకి వెళ్ళాలి, దానికి కావాల్సింది ఏంటి, ఆక్సిజన్. ఆక్సిజన్ అందలేదనుకోండి, ఫైనల్గా మనం తీసుకున్నది ఇక్కడ వరకు అసలు రీచ్ అయినా దానివల్ల ప్రయోజనం లేదు. సో ఐరన్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో నా ఉద్దేశంలో దీస్ ఆర్ ద ప్రీ పార్ట్స్ ఆఫ్ ఎనీ మెటబాలిక్ సిండ్రోమ్. సో వీ లుక్ ఫర్ దిస్ ఫస్ట్. ఈ ఫాస్టింగ్ ఇది వీ కన్సిడర్ ఇట్ అట్ అ వెరీ సూపర్ఫిషియల్ లెవెల్. ఇది ఇంపార్టెంటే కాదనట్లే, బట్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే దీన్ని మాడిఫై చేయొచ్చు. దీన్ని టెంపరీగా మనం కంగారు పడటంలో పూర్తి సొల్యూషన్ ఎప్పటికీ రాదు. ఎస్. అయితే మ్యామ్ ఇప్పుడు మరి ఈ డయాబెటీస్ని పూర్తి స్థాయిలో రివర్స్ చేయొచ్చా? నీడ్స్ ఈక్వల్ ఎఫర్ట్ అండి, ఫ్రమ్ ద పేషెంట్ అండ్ ఫ్రమ్ ద డాక్టర్.
ఎందుకంటే అదేమి మెడిసిన్ వేసుకోగానే నెక్స్ట్ మంత్ కల్లా చెక్ చేసుకునే విషయం కాదు. మీకు అందుకనే నేను ఫస్ట్ మేము చెప్పింది ఆ ఫుల్ ప్రాసెస్ అంతా నేను ఎక్కడ బ్లాక్ ఉంది 2-3 టైమ్స్లో బ్లాక్ ఉందా దాన్ని రివర్స్ చేసుకునేంత వరకు ఓపిక పట్టాలి. ద లైఫ్ స్టైల్ అండ్ ద డైట్ షుడ్ బి ఫాలోడ్ అండి. లైఫ్ లాంగ్ ఏమి కూడా మిమ్మల్ని డైట్స్ మీదే ఉండమని లేకపోతే అంతా అవాయిడ్ చేయమని ఎప్పుడు చెప్పం. కానీ అవేర్నెస్ ఉండటం వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నేను మామూలుగా ఇన్స్టాగ్రామ్స్లో గురించి చేస్తుంటే అంటే ఇంక ఇప్పుడు తినకూడదా, ఇంకా లైఫే వేస్టా అనే వాళ్ళకి ఇంక దీని గురించి అసలు మన డిస్కషనే లేదు. మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేయాలి, మన లైఫ్ లాంగ్ మన ఇష్టమైన ఫుడ్ తింటూ ఉండాలి, అట్ ద సేమ్ టైం హెల్త్ని రిస్టోర్ చేయాలి అన్న వాళ్ళకి నేను చెప్పేది హెల్ప్ఫుల్. అంతేగాని ఇంకా ఇది ఒక్కటి తినకపోతే మాకు ఇంకా లైఫ్లో ఎంజాయ్మెంటే లేదనుకున్న వాళ్ళకి అనవసరం, లైఫ్ పక్కన పెట్టేసేయటం అది తినేయటమే. సో టు లీడ్ అ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంకా మనకి అండ్ హెల్త్ రెండు రావటం కోసం మనం చెప్పిన రెగ్యులేటెడ్ వేలో ఉండాలి అంటే అది ఎఫర్ట్ ఫ్రమ్ పేషెంట్ అండ్ డాక్టర్ ఇద్దరు వైపు నుంచి ఉంటే గానీ అది పూర్తిగా రివర్స్ అవుతుంది డెఫినెట్లీ. బికాస్ ఇట్స్ అ డిజార్డరే, వీ హ్యావ్ టు జస్ట్ ఫైండ్ ద ఆర్డర్, వీ హ్యావ్ టు జస్ట్ ఫైండ్ ద రెగ్యులేషన్ని రెగ్యులేట్ చేసుకోవటమే. అది మనం నేను అదే ఈ జెనెటిక్స్లో ఉంది కాబట్టి ప్రిపేర్ అయిపోయి మనం లోపలికి వెళ్ళిపోదాం అంటే దెన్ యూ విల్ హ్యావ్ ఇట్స్ ఎఫెక్ట్స్. ఇప్పుడు మన అందరం జనరల్గా చూస్తుంటే డయాబెటీస్ యొక్క కాంప్లికేషన్స్ గురించి మాట్లాడుకుంటాం. లెట్ us డీల్ ద డయాబెటీస్ కదా, అప్పుడు కాంప్లికేషన్స్ వరకు వెళ్ళాల్సిన అవసరం పడదు. అవును. సో వీళ్ళకి మనం గట్ హెల్త్ ప్రాపర్గా రీట్రైన్ చేసుకుంటూ మనం కొన్ని లైఫ్ స్టైల్ మీ లైఫ్ స్టైల్ కనుక కరెక్ట్గా ఉండుంటే మీకు డయాబెటీస్ వచ్చేదే కాదు కదా. సో ఇట్ షోస్ యువర్ ఆన్ అ రాంగ్ పాత్ అయినప్పుడు ఇట్ ఈస్ వైస్ టు చేంజ్ ద పాత్ టు హ్యావ్ అ హెల్త్. చాలా చక్కగా చెప్పారు మేడం. సో ఇప్పటి వరకు డయాబెటీస్ రాలేదు, ఒక 4 ఖచ్చితంగా ఈ 4 ఆహారాలు మీరు అవాయిడ్ చేయండి మీకు డయాబెటీస్ రాదు అంటే ఏమైనా ఉంటాయా? షుగర్స్ అండి, హై షుగర్స్. నేను షుగర్ ఎందుకు అంటాను అంటే ప్రాసెస్డ్గా ఉంటుందండి ఆ షుగర్లోనే 10 టైప్స్ ఆఫ్ షుగర్స్ ఉంటాయి, లైక్ హై కార్న్ సిరప్ షుగర్. సో ఆ కైండ్ ఆఫ్ షుగర్ ఉన్నది తరచుగా తినకండి, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఇప్పుడు ఇవాళ మీరు తిన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఐస్ క్రీమ్ తిన్నారు, మళ్ళీ నెక్స్ట్ డేనే ఐస్ క్రీమ్ లేదా నెక్స్ట్ వీక్లోనే ఐస్ క్రీమ్ అంటే మీ బాడీకి టైం ఇవ్వండి అట్లీస్ట్ టు డీటాక్స్ యువర్ సెల్ఫ్. ఇఫ్ సపోజ్ యువర్ బాడీ ఈస్ హెల్దీ, అబ్సల్యూట్లీ హెల్దీ, మీకు ఏ ఇష్యూ లేదు, చిన్నపిల్లలు 14 years 13 years వెళ్ళారు ఐస్ క్రీమ్ తిన్నారు, ఇట్ విల్ ఎఫెక్ట్. కానీ ఏమవుతుందండి అక్కడ దాని యొక్క ఎఫెక్ట్ కన్నా మన బలం ఎక్కువ ఉంటుంది. అంటే రోగాన్ని కాజ్ చేసే ఫ్యాక్టర్ కన్నా రోగి బలం ఎక్కువ అవటం వల్ల మనకు అసలు దాని ఎఫెక్టే తెలియదు. అండ్ వీ థింక్ ఇట్ డింట్ ఎఫెక్ట్ అస్. అలా ఉండదండి, ఇట్ ఎఫెక్టెడ్. కానీ ఏం జరిగింది, మీ రిపేర్ వాజ్ గుడ్, అందుకనే యూ కుడ్ ఓవర్కమ్ ఇట్ అంతే. బట్ ఇట్ షోడ్ ఇట్స్ ఎఫెక్ట్. ఇప్పుడు మీరు ఇలా చేశారు, నెక్స్ట్ వీక్ మళ్ళీ తీసుకున్నారు, మళ్ళీ ఇట్ విల్ యాక్ట్. ఇట్లా మీరు ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ వెళ్తే స్లోలీ దాని స్ట్రెంత్ పెరుగుతుంది. ఎందుకంటే ఇది అన్నిసార్లు రిపేర్ చేయలేదు, ఇట్ విల్ గెట్ ఎగ్జాస్టెడ్. సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఇట్ విల్ గెట్ ఎగ్జాస్టెడ్, మీ ఇమ్యూనిటీ విల్ గెట్ ఎగ్జాస్టెడ్, మీ ఇన్ఫ్లమేషన్ ఈజ్ నాట్ బ్యాడ్. ఇన్ఫ్లమేషన్ అనేది ఒక ఫైట్ మెకానిజం. సో మీరు ఒక షుగర్ తినగానే అది ఇంజురీ బికాస్ ఆఫ్ ఇట్స్ కెమికల్ ఆర్ ప్రాసెస్ వల్ల గట్ని ఇంజురీ అవుతుంది, అక్కడ ఉండే బయోమ్ చేంజ్ అవుతుంది, వెంటనే మీ ఇమ్యూన్ యాక్టివ్ అయ్యి వెంటనే దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి ట్రై చేస్తుంది. దట్ ఈస్ మనకు అసలు తెలియదు ఆ విషయం జరిగినట్టు. సో యు ఆర్ హెల్దీ. కానీ దట్ ఇన్ఫ్లమేటరీ యాక్షన్ వాజ్ దేర్. స్లోగా ఏమవుతుందంటే అది ఇన్ఫ్లమేషన్లోనే ఉంటున్నట్టు ఉంటుంది సిచ్యువేషన్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఇట్ రెగ్యులర్లీ. అంటే మీరు వార్ జోన్ డిక్లేర్ చేసేస్తున్నట్టు మీ బాడీలో, ఆల్వేస్ బీ అలర్ట్ అని. సో మీ అడ్రినల్స్ ఇక్కడ ఆల్వేస్ ఆన్ స్ట్రెస్, ఓకే సంథింగ్ ఈజ్ కమింగ్, నేను ఇప్పుడు రెడీగా ఉండాలి, ఐ హ్యావ్ టు ఇన్ఫ్లమ్, ఐ హ్యావ్ టు యాక్ట్. బయట వేస్తే స్టిరాయిడ్, న్యాచురల్ స్టిరాయిడ్ రెండు ఉంటాయి కదండి. సో వాట్ ఈస్ స్టిరాయిడ్ అండి? స్టిరాయిడ్ ఈజ్ అన్ అలార్మింగ్ సిచ్యువేషన్ ఇన్ ద బాడీ. అది వెంటనే ఓకే యూ హ్యావ్ ఎమర్జెన్సీ బటన్ ఆన్, సో అన్ని స్ట్రెస్ హార్మోన్స్ ఆర్ రిలీజ్ టు రిలీవ్ ద స్ట్రెస్ ఇమ్మీడియట్లీ. అయిపోగానే ఇట్ షుడ్ గెట్ బ్యాక్ టు నార్మల్. దట్ ఈస్ ద పాయింట్, దట్ రెగ్యులేషన్ షుడ్ బి దేర్. అది లేదనుకోండి ఇట్ విల్ బి ఇన్ దట్ క్రానిక్ పార్ట్. ఆ క్రానిక్ స్ట్రెస్ ఇస్ హార్మ్ఫుల్, క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఇస్ హార్మ్ఫుల్. సో మనకేమవుతుంది, కంటిన్యూస్గా వాళ్ళు అలాంటి కైండ్స్ ఆఫ్ ఫుడ్సే తీసుకుంటూనే ఉన్నారు అనుకోండి. లేదా ఇవాళ షుగర్ తిన్నారు, నెక్స్ట్ డే ఇంకొక ఇన్ఫ్లమేటరీ మైదా తిన్నారు, ఆ నెక్స్ట్ డే ఇంకొక ఇన్ఫ్లమేటరీ ఫుడ్ తిన్నారు. ద ప్రాసెస్ విల్ బి కంటిన్యూయింగ్ కదా. సో నా అడ్వైజ్ ఏంటంటే ఫర్ అ హెల్దీ పర్సన్, మీరు సపోజ్ మీకు ఏదైనా నచ్చింది తిన్నా, గివ్ అ గ్యాప్, అట్లీస్ట్ ఒక 2 months ఆగండి. ఆ 2 months అయ్యాక కావాలంటే యూ వాంట్ టు టేస్ట్, యూ కెన్ టేస్ట్ ఇట్. అప్పుడు మీరు ఇది వదులుకోరు, మీ హెల్త్ని వదులుకోరు, మీ సిస్టమ్ వదులుకోరు. అక్కడ మెయిన్ పాయింట్ ఇస్ మైండ్ అండి. వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇస్ మైండ్ ఇస్ ఇంపార్టెంట్. ఎందుకంటే మైండ్లో రెగ్యులేషన్ అనేది ఉందనుకోండి, యూ కెన్ ఎంజాయ్ ఎవ్రీథింగ్. మనం ఆ చిన్ని లాజిక్ మిస్ అయిపోతాం. ఆ రెగ్యులేషన్ ఉండాలి అంటే వీ నీడ్ అ డిసిప్లిన్. డిసిప్లిన్ ఉంటే ఆటోమేటికలీ యూ విల్ బి రెగ్యులేటెడ్, యూ విల్ ఎంజాయ్ ద లైఫ్. కానీ ఇప్పుడు కాలం జనరేషన్కి ఆ రెగ్యులేషనే నచ్చదు.
ఎప్పుడు ఏది అనిపిస్తే అది చేయాలి, ఇందులో ఏముంది, అక్కడే ప్రాబ్లం వచ్చింది అనేది. దట్స్ వాట్ ఇస్ అ సైకోసమాటిక్ ఫ్యాక్టర్ ఫర్ డయాబెటీస్. డయాబెటీస్ అని థైరాయిడ్ అనుకోండి, ఎందుకంటే దెర్ ఇస్ అ డిస్రెగ్యులేషన్ ఇన్ ద బాడీ. సో అవాయిడ్ షుగర్స్ అండ్ ఆర్టిఫిషియల్ కైండ్ ఆఫ్ ఎనీ స్వీట్నర్స్ అండి. సెకండ్ థింగ్ మైదా. ఎందుకంటే ఏదైనా సరే స్టార్ట్ అవ్వాలంటే ఇట్ గోస్ ఫ్రమ్ ద గట్. సో మనం గట్ హెల్త్ అండ్ లివర్ హెల్త్ని జాగ్రత్తగా ఉంచినంత వరకు దెన్ you will not have any issue. So you should avoid artificial sweeteners and sugars. Second thing, avoid all kind of maida related foods and any GMO related foods at a regular basis. Third ఏమో రిఫైన్డ్ ఆయిల్స్ అండి. ఎందుకంటే ఆ ఆయిల్స్ వచ్చి మనకి గుడ్ ఫ్యాట్ బ్యాడ్ ఫ్యాట్ అనని కానీ ద ఫ్యాట్ విచ్ ఈస్ యూస్ఫుల్ టు అస్ ని దూరం చేసేస్తున్నాయి. అది కాకుండా సేమ్ ప్రాబ్లం రిఫైన్డ్ ఆయిల్లో కూడా వీ హ్యావ్ దిస్ పెట్రోకెమికల్స్ అనుకోండి, ఈ రిఫైన్ చేసే ప్రాసెస్ ఒకసారి మీరు చూస్తే హోల్ మొత్తం అన్నిటినీ అది ఎఫెక్ట్ చేస్తుంది. సో దీస్ 3 థింగ్స్ షుడ్ బి అవాయిడెడ్ అండి ఫర్ షూర్. అండ్ ఫోర్త్ థింగ్ అయితే ఐ వుడ్ సే ప్రాపర్ స్లీప్ అండి. మెయింటైన్ యువర్ స్లీప్ టైమింగ్స్. స్లీప్ టైమింగ్స్ అనేది ప్రాపర్గా ఉంటే మ్యాక్సిమం మీకు ఇష్యూస్ రావు. ఒకవేళ ఏమైనా ఉన్నా రిపేర్ చేసే మీ ఛాన్స్ ఇస్తున్నారు బాడీకి. సో స్లీప్ బై 10, గెటప్ బై 4 ఆర్ అట్లీస్ట్ 6. బట్ sleeping at 12 and getting up at 7:30 is not advisable. ఎందుకంటే we have a hormone called melatonin released అండి. melatonin ఒక్కటే కాదు, we have pineal gland activate అవుతుంది. there are many mechanisms which happen ఎప్పుడైతే మనం పడుకుంటాము when we go into a deep sleep అండి. so we expect to sleep by 10. అప్పుడు 11కి మీ డీప్ స్లీప్కి వెళ్తారు అండ్ 11 to 3 or 4 you are at least in a good sleep. that gives a rest and repair to your whole body. So these 4 things are the main things which ఇప్పుడు కాలం ఎవరైనా మెయింటైన్ చేసుకోవటం బెటర్. ఎస్, ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. అయితే వీళ్ళకి వాకింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో డయాబెటీస్ని తగ్గిస్తుంది. డయాబెటీస్ రాకుండా ఉండాలన్నా కూడా ఇది మంచి హ్యాబిట్ అని కూడా చెప్తారు. సో వాకింగ్ ఎంతసేపు చేయాలి వచ్చిన వాళ్ళు? యాక్చువల్లీ అండి నా ఉద్దేశంలో వాకింగ్ ఈజ్ నార్మల్ అండి, న్యాచురల్ థింగ్. అంటే వాకింగ్ అనేది అసలు ఎక్సర్సైజ్ కానే కాదు. వాకింగ్ అనేది నార్మల్ కదలిక. ఐ మీన్ లైక్ ఇట్స్ యువర్ వాకింగ్. దానికన్నా వాట్ మై సజెషన్ ఇస్ HIIT అని హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ ఉంటాయి, లేదా కోర్ స్ట్రెంత్ పెంచే ఎక్సర్సైజెస్. ఎక్కడైతే మీ రెగ్యులర్ మెటబాలిజం కన్నా మీరు కొంచెం ఎక్కువ మెటబాలైజ్ చేస్తారు. ఇక్కడ వాకింగ్ అనేది ఏంటంటే అండి, మనం తీసుకునే ఫుడ్ తర్వాత జనరల్లీ అందరూ పడుకోవటానికి వెళ్ళిపోతారు. బికాస్ మీ సింపుల్ లాజిక్ అండి, అది డైజెషన్ కానీ సర్క్యులేషన్ ఈజ్ హోల్ కాన్సన్ట్రేటెడ్ టు ద డైజెస్టివ్ సిస్టమ్. కాబట్టి మై బాడీకి ఆర్ బ్రెయిన్ టెన్స్ టు స్లీప్. అది చేయొద్దు. అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బీ యాక్టివ్ అండి. అప్పుడు దానికి లైక్ నౌ దే ఆర్ సజెస్టింగ్ టు గో ఫర్ అ స్మాల్ వాక్. స్మాల్ వాక్ ఇస్ ఇన్ ద సెన్స్ మీరేం బయటికి వెళ్ళక్కలేదు, బట్ దర్ ఇస్ ఒక న్యాచురల్. బట్ నా సజెషన్లో ఓన్లీ ఇక్కడ వాకింగ్ ఈజ్ ఓకే. బట్ యాక్చువల్ వేలో ప్లీజ్ హ్యావ్ సమ్ టైమ్ ఫర్ అట్లీస్ట్ సమ్ మోర్ ఎక్సర్సైజెస్. లైక్ కొంచెమైనా ఎందుకంటే ఇన్నర్ స్ట్రెంగ్త్ పెరగాలండి, ఆ మెటబాలిజం సెల్యులార్ లెవెల్లో రావాలి, అప్పుడే దట్ విల్ హెల్ప్. లేదంటే వాకింగ్ ఈజ్ నాట్ ఐ మీన్ నేను వాక్ చేస్తున్నానంటే నేనైతే దాని ఎక్సర్సైజ్ కింద కన్సిడర్ పూర్తిగా చెయ్యను. బట్ మీకు ఓల్డ్ ఏజ్ వాళ్ళకి దట్ హెల్ప్స్ డెఫినెట్గా. కానీ వీళ్ళకి ఓల్డ్ ఏజ్ వాళ్ళకైతే ఆఫ్టర్ 60 నా సజెషన్ ఏంటంటే అది వాళ్ళ మైండ్ ద్వారా ఎక్కువ ట్రిగర్ అవుతుందండి. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వాళ్ళు ఇప్పుడు 60 వరకు మనం రెస్పాన్సిబుల్ ఏజ్లో ఉంటాం. వీ హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్, వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. 60 తర్వాత వీఆర్ ఫర్ అవర్ సెల్ఫ్స్. మనం ఓన్లీ సపోర్ట్ చేసే తగ్గే ఉండాలి. మనం మన లైఫ్ స్టైల్, మనం ఎంత కామ్గా ఉండటం, ఎంత రిలాక్స్డ్గా ఉండటం అనేది ఉంటే వాళ్ళలో పారాసింపథెటిక్ సిస్టమ్ అనేది వాళ్ళలో అంత యాక్టివ్గా ఉండి రిలాక్సేషన్ అనేది జరుగుతుంది. వాళ్ళకి ఎక్కువగా అలా వాక్ చేయడం బెటర్ వాళ్ళు ఫర్ రిలాక్సేషన్. అప్పుడు వాళ్ళకి డయాబెటీస్ మెయింటైన్ చేయడం ఈజీ. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఆఫ్టర్ 60 కూడా వాళ్ళకి థాట్స్ ప్రాసెస్, బికాస్ వీ గో విత్ ద పల్స్, వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు, నిద్ర పట్టట్లేదు అంటారు, వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయండి. సో నేను జనరల్ సజెస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళు ఈ ఇంటర్ఫిరెన్సెస్ తగ్గించుకుని ఎప్పుడు అవసరమో దాని వరకు రావటం. యూ హ్యావ్, ఎందుకంటే ఆ వైస్నెస్ అప్పుడే అవసరం అండి. లేదనుకోండి వాళ్ళకి వాళ్ళు హ్యాపీగా వాళ్ళ లైఫ్ వాళ్ళు రిలాక్స్గా ఉండటం ఇస్ వాట్ సజెస్టబుల్. అప్పుడు వాళ్ళకి ఎక్కువ మేనేజ్మెంట్ అవుతుంది ఆఫ్ డయాబెటీస్. ఎందుకంటే హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ వాళ్ళు చేయలేరు కాబట్టి. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. అసలు డయాబెటీస్ అంటే ఏంటంటే నేను ఫస్ట్ టైం విన్నాను అసలు ఇట్లా డిఫైన్ చేస్తారా డయాబెటీస్ని అని. సో అసలు మన బాడీలో మెకానిజం ఎలా జరుగుతుంది ఏంటి, సో ఇదొక పెద్ద సబ్జెక్ట్, చాలా చక్కగా చెప్పారు. ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాం రకరకాల డిసీజెస్ మీద, మన లైఫ్ స్టైల్ అసలు ఎలా ఉండాలి ఏంటి అనేది.
సో ఒకసారి ఖచ్చితంగా నేను మీ సెంటర్కి వస్తాను, విజిట్ చేస్తాను, అసలు ఎట్లాంటి ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది అక్కడ అనేది. సో చాలా న్యూగా ఉంది ఇది. జనరల్గా డాక్టర్స్ మందులు ఇస్తారు, తగ్గిస్తారు, అది ఇది చాలా న్యూగా ఉంది. ట్రీట్మెంట్ అనేది అందరికీ తెలియాలి. సో చక్కటి ఇన్ఫర్మేషన్. హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ కేడి మోదీ, ఇక్కడ హైదరాబాద్లో ఆదర్శ్ నగర్లో అండ్ కేర్ హాస్పిటల్ నాంపల్లిలో యాజ్ ఎండోక్రైనాలజిస్ట్ ప్రాక్టీస్ చేస్తాను. నా 50-60% పేషెంట్ షుగర్ పేషెంట్. సో ఈరోజు నేను షుగర్ పేషెంట్కు లైఫ్లో మానిటరింగ్కి ఇంపార్టెన్స్ ఏముంది అది చెప్తాను. అందరికీ తెలుసు కి షుగర్ పేషెంట్ మంచిగా పథ్యం చేయాలి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి, రెగ్యులర్ మెడిసిన్ వాడాలి. బట్ ఎవరికి ఇది తెలియదు కి మానిటరింగ్కి ఇంపార్టెన్స్ ఏముంది. మానిటరింగ్ అంటే జనరల్లీ మానిటరింగ్ అంటే అందరికీ అట్లా రెగ్యులర్ షుగర్ చెక్ చేయాలి, అది మానిటరింగ్. బట్ ఓన్లీ షుగర్ టెస్టింగ్ ఈజ్ నాట్ ఇనఫ్. సో అన్నీ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ మీ వెయిట్ మెయింటైన్ చేయాలి. ఎనీ షుగర్ పేషెంట్కు వితౌట్ ఎనీ రీజన్ వెయిట్ తగ్గుతుంది అంటే షుగర్ అన్కంట్రోల్ షుగర్కి ఫస్ట్ సిమ్టమ్ వెయిట్ లాస్. అండ్ వితౌట్ డయాబెటీస్ కూడా మీకు వితౌట్ ఎనీ రీజన్ వెయిట్ లాస్ అవుతుంది అంటే ఫస్ట్ థింగ్ మీరు వెయిట్ చెక్ చేయాలి. సో ప్రతి నెల మీరు వెయిట్ చెక్ చేయండి. అండ్ కొన్ని షుగర్ మెడిసిన్ వల్ల కూడా వెయిట్ పెరుగుతుంది, కొన్ని మెడిసిన్ వల్ల తగ్గుతుంది. సో వెయిట్ మానిటరింగ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. అండ్ సేమ్ వెయిట్ మషిన్లో మీరు ప్రతి నెల వెయిట్ చెక్ చేయాలి. మీ బీపీ మానిటరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్లీ మీకు బీపీ ఉంది అంటే మీరు హోమ్ మానిటరింగ్, అది కొత్త కన్సెప్ట్ ఉంది. మీరు ఇంట్లో రెగ్యులర్ డిఫరెంట్ టైమింగ్లో బీపీ చెక్ చేయాలి. మీకు బీపీ 130/80 ఉండాలి. మీరు బీపీ చెక్ చేస్తే ఇమీడియట్లీ ఆఫ్టర్ ఫుడ్ 1 అవర్ వరకు చెక్ చేయొద్దు. మీరు రిలాక్స్ పొజిషన్లో అయితే మీకు యూరిన్కి అర్జు ఉంది, ఈ టైంలో కూడా చెక్ చేయొద్దు. సో అట్లా మీకు అన్ని రూల్స్ రెగ్యులేషన్ తెలుసుకోవాలి కి బీపీ ఎప్పుడు చెక్ చేయాలి. అండ్ 130/80 ఈజ్ యువర్ టార్గెట్. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ షుగర్ టెస్టింగ్. నవ్వు అది SMBG అంటారు. SMBG అంటే సెల్ఫ్ మానిటరింగ్ ఆఫ్ బ్లడ్ గ్లూకోజ్, SMBG. సో ఇప్పుడు సిటీలో అర్బన్ ఏరియాలో అవేర్నెస్ పెరిగింది. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్ దే హ్యావ్ గ్లూకోమీటర్ ఎట్ హోమ్. సో మీరు షుగర్ ఓరల్ ట్యాబ్లెట్లో ఉంది, మీకు అవసరం ఉంది అంటే ప్రతి నెలకు 2 సారి తిన్నాక షుగర్ చెక్ చేయాలి. ఎప్పుడైనా మీ తినకుండా షుగర్ 120 లోపల ఉండాలి, తిన్నాక 180 లోపల ఉండాలి. యంగ్ పేషెంట్ అయితే 160కి టార్గెట్ ఇస్తాను. ఎల్డర్లీ పేషెంట్కు 180 వరకు పర్వాలేదు. మీ 3 మంత్స్కి ఎవరేజ్ షుగర్ HbA1c ఎప్పుడైనా 7% లోపల ఉండాలి. అది మీరు 3 మంత్స్కు ఒకసారి చెక్ చేయాలి. సో కొన్ని పేషెంట్కు షుగర్ చాలా ఫ్లక్చుయేట్ అవుతుంది. షుగర్ ఫ్లక్చుయేషన్ అయితే మీరు డైలీ చెక్ చేయాలి. ఎస్పెషల్లీ దోస్ హు ఆర్ ఆన్ ఇన్సులిన్, మీకు 2 సారి 3 సారి 4 సారి ఇన్సులిన్ అవసరం పడుతుంది, మీ షుగర్ చాలా ఫ్లక్చుయేట్ అవుతుంది. సో ఈ పేషెంట్కు డైలీ సెల్ఫ్ మానిటరింగ్. ఫస్ట్ ఫిక్స్ ఫాస్టింగ్ ఫస్ట్. సో మీ ఫాస్టింగ్ షుగర్ ఫస్ట్ కంట్రోల్ ఉండాలి 120 లోపల. ఒకసారి మీ ఫాస్టింగ్ షుగర్ కన్సిస్టెంట్లీ నార్మల్ వస్తుంది అంటే సెకండ్ స్టేజ్ ఈజ్ తిన్నాక షుగర్ 180 లోపల ఉండాలి. సో మీరు ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ అట్లా రెగ్యులర్ ట్యాబ్లెట్ వాడుతున్నారు అంటే కూడా మీరు వారానికి 2 వారాలకు ఒకసారి కంపల్సరీ చెక్ చేయాలి. కొన్ని పేషెంట్కు CGM అవసరం పడుతుంది. CGM అంటే ఒక చిన్న చిప్ ఉంది, అది మీ బాడీలో పెడతారు. అది బాడీ లోపల కాదు, అవుట్ సైడ్ స్కిన్లో. అది 15 days అవుతుంది. అనేది మీకు కంటిన్యూస్ షుగర్ మానిటరింగ్, ఎవ్రీ 3 minutes షుగర్ మానిటరింగ్ అవుతుంది. సో దాంట్లో గ్రాఫ్ ఎట్లా వస్తుంది నేను చూపిస్తాను. అది అట్లా ఈ పేషెంట్కి చూడు, ఇది గ్రాఫ్ ఉంది,
అది టార్గెట్ TIR అంటారు. TIR అంటే టైమ్ ఇన్ రేంజ్. మీ 70% రీడింగ్ గ్రీన్ జోన్లో అంటే 70 to 180 మధ్యలో ఉండాలి. ఈ పేషెంట్కు ఉంది. ఈ పేషెంట్కి చూడు డైలీ గ్రాఫ్ చూస్తే అన్ని రీడింగ్ నార్మల్ రేంజ్లో ఉంది. కొన్నిసారి కొంచెం పెరుగుతుంది, బట్ మ్యాక్సిమం రీడింగ్ అది గ్రీన్ జోన్లో ఉంది. కొన్నిసారి ఇది రెడ్ ఏరియా అంటే కొన్నిసారి లో షుగర్ అవుతుంది, 70 లోపల పోతుంది. దీనికి కాంట్రాస్ట్లో ఈ పేషెంట్కి ఇంకా ఒక పేషెంట్కి చూపిస్తాను. ఈ పేషెంట్కి చూడు ఓన్లీ 35% రీడింగ్ ఈజ్ TIR. TIR అంటే టైమ్ ఇన్ రేంజ్. అండ్ ఈ పేషెంట్కి గ్రాఫ్ చూస్తే మ్యాక్సిమం రీడింగ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంది చూడు. సో ఈ పేషెంట్కు ఇన్సులిన్ ఎట్లా అడ్జస్ట్ చేయాలి, ఏ ఇన్సులిన్ పెంచాలి, బోలస్ ఇన్సులిన్ పెంచాలి, బేజల్ ఇన్సులిన్ పెంచాలి, దీనికోసం ఇది CGM కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ చాలా ఇంపార్టెంట్. చిన్న చిప్ పెడతారు, అది చిప్లో అన్నీ ఈ చిప్ వల్ల ప్రాబ్లం ఏం లేదు చూడు, అట్లా చిన్న ఉంది చూడు. ఈ పెడితే మీకు కంటిన్యూస్ గ్రాఫ్ వస్తుంది, కనిపిస్తుంది. సో ఎవ్రీ 3 minutes you get reading and sugar is going out of range or below range or above range to signal వస్తుంది. సో అది CGM అంటారు. తర్వాత అన్ని షుగర్ పేషెంట్కు కిడ్నీకి రిస్క్ ఎక్కువ, కంటికి రిస్క్ ఎక్కువ. సో మీరు మినిమం సంవత్సరాలకు ఒకసారి అట్లా రెటినా టెస్టింగ్ చేయాలి. ఫండస్ ఫోటోగ్రఫీ అంటారు. ఫండస్ ఫోటోగ్రఫీ ఎస్పెషల్లీ లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్, మీ డయాబెటీస్ 5 years కన్నా ఎక్కువ డ్యూరేషన్ అయింది అంటే ఫండస్ రెటినా టెస్టింగ్ చేయాలి. సో ఇది అన్నీ చాలా ఇంపార్టెంట్ ఉంది. షుగర్ పేషెంట్కు మానిటరింగ్ అంటే ఓన్లీ షుగర్ మానిటరింగ్ అట్లా కాదు, వెయిట్ మానిటరింగ్, BP మానిటరింగ్, దెన్ బ్లడ్ షుగర్ టెస్టింగ్, దెన్ యూరిన్లో ప్రోటీన్ పోతుంది లేదు, యూరిన్ ఆల్బ్యూమిన్ యూరియా ఉందా లేదా, నార్మల్ యూరిన్ ఆల్బ్యూమిన్ క్రియేటినిన్ రేషియో 30 లోపల ఉండాలి. సో సంవత్సరాలకు ఒకసారి మీ కిడ్నీకు రిస్క్ ఉంది లేదు, అందరికీ కిడ్నీ అంటే క్రియేటినిన్ యూరియా, బట్ క్రియేటినిన్ యూరియా ఎక్కువ వస్తే చాలా అడ్వాన్స్ స్టేజ్. దీనికి ముందు మీరు యూరిన్ ఆల్బ్యూమిన్ క్రియేటినిన్ రేషియో UACR అది చెక్ చేయాలి. సో ఇది అన్నీ మీరు సరిగా చెక్ చేస్తే, మెడిసిన్ సరిగా వాడితే, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తే అండ్ డైట్ కంట్రోల్ చేస్తే, అన్నీ కంపోజిట్ మేనేజ్మెంట్ అయితే మీకు బెస్ట్ అవుట్కమ్ అవుతుంది. నా బ్రాంచ్లో, నా క్లినిక్లో అన్ని పేషెంట్లో 50 to 60% పేషెంట్ షుగర్ పేషెంట్. షుగర్కి ఇప్పుడు చాలా చాలా పెద్ద ప్రాబ్లం అయింది డయాబెటీస్కి. ఎందుకు ఎవ్రీ 10%లో 1% ఈజ్ డయాబెటిక్. సో రఫ్లీ ఇన్ అర్బన్ ఏరియా ప్రెవలెన్స్ ఆఫ్ డయాబెటీస్ ఈజ్ 10%. అండ్ షుగర్ పేషెంట్కు షుగర్ లాంగ్ స్టాండింగ్ షుగర్, అన్కంట్రోల్ షుగర్ అయితే చాలా కాంప్లికేషన్ వస్తుంది. కంటికి ప్రాబ్లం, కిడ్నీకి ప్రాబ్లం, కాలు పుండు, నరాలుకి ప్రాబ్లం, హార్ట్కి ప్రాబ్లం. సో ఈ అన్ని కాంప్లికేషన్లో నేను ఈరోజు కంటికి ఏమేం ప్రాబ్లం వస్తుంది షుగర్ పేషెంట్కు అది ఈరోజు డిస్కస్ చేస్తాను. సో కంటిలో ఇది చూడండి, ఇది క్రాస్ సెక్షన్ ఉంది, దాంట్లో ఇది ఫ్రంట్ పోర్షన్ అండ్ బ్యాక్ సైడ్ రెటినా ఉంది. ఈ రెటినా ఎట్లా కనిపిస్తుంది, ఇది అట్లా చూస్తే లోపల ఆప్థల్మోస్కోప్ అంటారు. ఇది ఆప్థల్మోస్కోప్ పెడితే రెటినా అట్లా కనిపిస్తుంది. సో నార్మల్ రెటినాన ఇది షుగర్ పేషెంట్కి రెటినా ఉంది, చాలా షుగర్కి స్పాట్స్ వచ్చింది చూడు. ఇది కొన్ని బ్లీడింగ్ స్పాట్స్, కొన్ని హార్డ్ ఎగ్జుడేట్ అంటారు, హార్డ్ ఎగ్జుడేట్. సో ఇది ఏముంది, దీనివల్ల ఏం ప్రాబ్లం వస్తుంది అది నేను చెప్తాను. ఫస్ట్ థింగ్ ఈజ్ షుగర్ పేషెంట్కు కంటికి ఇన్ఫెక్షన్ చాలా మోర్ కామన్. కంటిలో కంజంక్టివైటిస్ ఎక్కువ వస్తుంది,
స్టై ఎక్కువ వస్తుంది. సో అన్ని ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్, షుగర్ కంట్రోల్ లేదు అంటే ఎక్కువ వస్తుంది. సెకండ్ థింగ్ ఈజ్ సుక్లాన్, క్యాట్రాక్ట్. షుగర్ పేషెంట్కు అన్కంట్రోల్ షుగర్ అయితే క్యాట్రాక్ట్ తొందరగా వస్తుంది. ఈ క్యాట్రాక్ట్ ఆర్ సుక్లాన్కి ప్రాబ్లమ్ నార్మలీ 60 సంవత్సరాల తర్వాత వస్తుంది. బట్ షుగర్ పేషెంట్కు 50లో, 45లో, 40లో అట్లా వస్తుంది. షుగర్ కంట్రోల్ లేదు అంటే. మీరు మంచిగా షుగర్ కంట్రోల్ చేస్తే అర్లీ క్యాట్రాక్ట్ కామన్ లేదు. సో క్యాట్రాక్ట్, అర్లీ క్యాట్రాక్ట్ ప్రివెంట్ చేయాలి అంటే మీ షుగర్ మంచిగా కంట్రోల్ ఉండాలి. అండ్ సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ రెటినా ఇన్వాల్వ్మెంట్. షుగర్ పేషెంట్కు రెటినాకి రిస్క్ చాలా ఎక్కువ. ఎస్పెషల్లీ షుగర్, లాంగ్ స్టాండింగ్ షుగర్ 5 years 10 years. టైప్ 2 డయాబెటీస్లో ఈవెన్ ఇమీడియట్లీ కూడా రెటినాకి ప్రాబ్లం వస్తుంది. సో రెటినా అంటే చాలా వైటల్. ఎందుకు చూడు, కంటికి బ్యాక్ సైడ్లో ఇది మోస్ట్ సెన్సిటివ్ పార్ట్ రెటినా ఉంది. ఇక్కడ అన్ని రేస్ కాన్సన్ట్రేట్ అయ్యి అండ్ సిగ్నల్ బ్రెయిన్లో పోతుంది. సో రెటినాకి పని ఏముంది కి అన్ని ఐ సిగ్నల్స్ మొత్తం కాన్సన్ట్రేట్ చేసి బ్రెయిన్లో పంపించాలి. సో రెటినా ఈజ్ మోస్ట్ వైటల్ స్ట్రక్చర్ ఇన్ అవర్ ఐ. అండ్ రెటినా వల్ల సిమ్టమ్స్ రెటినాకు ప్రాబ్లం ఉంది అంటే ఏం సిమ్టమ్స్ వస్తుంది? సో కామనెస్ట్ సిమ్టమ్ ఈజ్ నో సిమ్టమ్. షుగర్ పేషెంట్కు సిమ్టమ్స్ ఏం లేదు. ఓన్లీ రెటినా టెస్టింగ్ చేస్తే, అట్లా డాక్టర్ ఫండస్ ఎగ్జామినేషన్ చేస్తే, ఫండస్ ఫోటోగ్రఫీ చేస్తే దాంట్లో చేంజెస్ ఉందా లేదా అది చెక్ చేస్తాడు. సపోజ్ చేంజెస్ ఉందా, ఈ పేషెంట్కు ఇది ఎల్లో స్పాట్స్ కనిపిస్తుంది, అది ఎగ్జుడేట్స్ అంటారు. సో ఇది చేంజెస్ ఉందా అంటే మీరు లేజర్ ట్రీట్మెంట్ ఇస్తే, కొన్ని పేషెంట్కు కంటి రెటినాకి మోస్ట్ వైటల్ పార్ట్ మెక్యులా ఉంది, అక్కడ చేంజెస్ అయితే మీకు లోపల డాక్టర్ ఇంజెక్షన్ కూడా ఇస్తాడు దీనికి. సో అది ఇస్తే సడన్ బ్లైండ్నెస్ ప్రివెంట్ అవుతుంది. అదర్వైజ్ సడన్ ఐసైట్ పోతుంది. అట్లా క్వైట్ కామన్ ఇన్ డయాబెటిక్ పేషెంట్. నేను ఎవ్రీ 2 weeksలో ఒక పేషెంట్ చూస్తాను షుగర్ వల్ల ఐసైట్ పోయింది. సో షుగర్ వల్ల రెటినా ఇన్వాల్వ్మెంట్, ఐసైట్ ప్రాబ్లం ఇది ప్రివెంటబుల్ ఉంది. ఓన్లీ థింగ్ ఈజ్ దీనివల్ల అర్లీ స్టేజ్లో సిమ్టమ్స్ ఏం లేదు. సో మీరు రెగ్యులర్ వన్స్ ఇన్ అ ఇయర్ మీ రెటినా టెస్టింగ్ చేయాలి. అండ్ రెటినా అట్లా కనిపిస్తుంది. ఫండస్ ఫోటోగ్రఫీ చేస్తే అండ్ దాంట్లో ఐడియా వస్తుంది కి మైల్డ్ రెటినోపతి ఉంది, మోడరేట్ రెటినోపతి ఉంది, సివియర్ ఉంది. అన్ని పేషెంట్కు రెటినోపతి వస్తుంది అట్లా లేదు. సపోజ్ మీ షుగర్ చాలా మంచి కంట్రోల్ ఉంది, మీ బ్లడ్ షుగర్ మీరు రెగ్యులర్ చెక్ చేస్తాడు, మీ HbA1c 7% లోపల ఉంది అంటే రెటినా ఇన్వాల్వ్మెంట్ ఛాన్సెస్ తక్కువ. బట్ మీ షుగర్ అస్సలే కంట్రోల్ లేదు అండ్ బీపీ కూడా కాంట్రిబ్యూట్ చేస్తాడు రెటినా ఇన్వాల్వ్మెంట్లో. మీ బీపీ కంట్రోల్ లేదు అంటే కూడా రెటినాకి ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. ఎందుకు రెటినా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ కామన్ షుగర్ పేషెంట్కు? ఎందుకు రెటినాలో మైక్రో వెసల్స్ ఉంది అండ్ షుగర్కి జబ్బుకి నేచర్ ఎట్లా ఉంది? మైక్రో వెసల్స్, మైక్రో ఎంజియోపతి అంటారు. మైక్రో వెసల్ ఇన్వాల్వ్మెంట్ చాలా కామన్. సో మైక్రో వెసల్ ఇన్వాల్వ్మెంట్ అయితే మీ రెటినా ఖరాబ్ అవుతుంది, దాంట్లో స్పోర్ట్స్ పడుతుంది, కొన్నిసారి రెటినా డిటాచ్ అవుతుంది, కొన్నిసారి రెటినా అండ్ రెటినాకి ఫ్రంట్ సైడ్లో లిక్విడ్ ఉంది, అది విట్రస్. సో విట్రస్ హెమరేజ్ అవుతుంది. సో విట్రస్ హెమరేజ్ అయితే ఫస్ట్ సిమ్టమ్ సడన్ చూపు పోతుంది. కొన్నిసారి రెటినా డిటాచ్ అయితే మీ సడన్ విజన్కి ఫీల్డ్ నాకు లెఫ్ట్ సైడ్ అసలు కనపడలేదు అట్లా పేషెంట్ చెప్తాడు. సో ఇది అన్నీ ఎమర్జెన్సీ సిమ్టమ్. బట్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్ అర్లీ ఇన్వాల్వ్మెంట్లో సిమ్టమ్స్ ఏం లేదు. సో మీరు రెటినా ఎగ్జామినేషన్ చేస్తే, డాక్టర్ మీ రెటినా చెక్ చేస్తే ఐడియా వస్తుంది. అండ్ తర్వాత రెటినా చెక్ చేసి రెటినోపతి సివియర్ అయితే మీకు లేజర్ ట్రీట్మెంట్ లేకుండా లోపల ఇంజెక్షన్ ఉంది,
విజిఫ్ ఇంజెక్షన్ అంటారు, అది ఇస్తాడు. సో లోపల బ్లీడింగ్ తగ్గిపోతుంది, కొద్దిగా విజన్ క్లియర్ అవుతుంది అండ్ మీ విజన్ సాల్వేజ్ అవుతుంది. సో ఇది అన్నీ నేను ఎందుకు చెప్తాను కి షుగర్ పేషెంట్కి ఇది వైటల్ ఏరియా ఉంది. సో మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే, టైప్ 1 అయితే, టైప్ 2 అయితే మినిమం సంవత్సరాలకు ఒక్కసారి మీ రెటినా టెస్ట్ చేసి ఎనీ రిస్కీ లీజన్స్ ఉందా లేదా, ఎనీ ట్రీట్మెంట్ అవసరం ఉంది లేదు, ఇది మీరు కంపల్సరీ దీనికోసం రెటినా టెస్టింగ్ చేయాలి. అండ్ రెటినా డిసీజ్ ఇన్వాల్వ్మెంట్కి ప్రివెన్షన్ కోసం మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ షుగర్ కంట్రోల్, బీపీ కంట్రోల్, రెండు చాలా ఇంపార్టెంట్ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.